నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంతో పాటు పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు బైక్ ర్యాలీ నిర్వహించి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాయని, కానీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవి వెనుకబడిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పచ్చగా ఉన్న పల్లెలు ఇప్పుడు చెత్తా చెదారంతో నిండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆకుమర్తి నాగమణి వెంకన్నను కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాళ్ళ వల్ల కాదు, మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే జరగాలి. ఆయన 6 హామీలు మీరు ఎందుకంటే నీతి పట్టేటట్టు ప్రభలో పెట్టడానికి 6 హామీలు ఇచ్చి 2,2500 మహిళలకు ఇస్తామని చెప్పి ఏదో సాటు మాట్లాడి తప్పు మాట్లాడి చెప్తే ఇవాళ 2,500 లేవు కదా, ఏం రూపాయలు లేదు, 2,500 లేదు, ఏమి లేదు. అందుకని అది కాకుండా కూడా 2,000 పెన్షన్ 4,000 చేస్తా నడుస్తున్నా. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి రాచకొండ విష్ణువర్ధిని శంకర్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాసేవ, గ్రామ అభివృద్ధి తప్ప స్వార్థ లక్ష్యాలు లేవని, అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె అన్నారు. క్రికెట్ బ్యాట్ గుర్తుపై పోటీ చేస్తున్న విష్ణువర్ధిని గ్రామంలో తన సొంత ఖర్చులతో అన్ని సౌకర్యాలను అంబులెన్స్ను అందుబాటులోకి తెస్తానని, అలాగే జిమ్ను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు. నిరుద్యోగుల కోసం స్టడీ మెటీరియల్తో కూడిన గ్రంథాలయాన్ని ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేస్తానని, దేవాలయాలను అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేస్తానని విష్ణువర్ధిని ప్రజల మద్దతు కోరారు. రాచకొండ విష్ణువర్ధిని శంకర్ గౌడ్ బడా భీమ్గల్ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. మన గుర్తు బ్యాట్ గుర్తు. ఇక్కడ నేను కొన్ని సంవత్సరాల నుండి చూసినటువంటి సమస్యల్ని నేను ముందుకొచ్చి గెలిచిన తర్వాత అన్నీ నెరవేరుస్తానండి. అంబులెన్స్ కూడా మా సొంత ఖర్చుతో నేను ఊరి మీదకి కొనిస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నేను గెలిచిన తర్వాత హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా నేను చేపిస్తాను. శ్మశాన వాటికలో వాటర్ ఫెసిలిటీస్ కూడా చేపిస్తాను. యువతులకు జిమ్ అది కూడా సొంత డబ్బులతోనే చేపిస్తాను. శ్మశాన వాటికలో కూడా వాటర్ ఫెసిలిటీస్ కూడా చేయిస్తాను. ఎల్లమ్మ సాక్షి మా పుట్టింటి బిడ్డ ఎల్లమ్మ సాక్షి చెప్తున్నా, నేను బడా భీమ్గల్ విడిచిపెట్టి వెళ్ళడం లేదు. నా భార్య సర్పంచ్గా నిల్చుంటుంది. బ్యాట్ గుర్తు ఓటేసి గెలిపించగలరు. కొందరు దుష్టు ప్రచారం చేస్తారు నా పైన. నేను విలేజ్లోనే ఉంటాను. బీఆర్ఎస్ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి అరుదైన రికార్డు సృష్టించారు. 95 ఏళ్ల వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి సర్పంచ్ బరిలో నిలిచిన ఆయన ఘన విజయం సాధించారు. రామచంద్రారెడ్డి 95 ఏళ్ల పోరాట స్ఫూర్తి ముందు ప్రత్యర్థులు నిలవలేకపోయారు. దీంతో సొంతూరుకి సర్పంచ్గా సేవ చేయాలన్న ఆయన సంకల్పం నెరవేరింది. రాష్ట్ర రాజకీయాల్లోనే 100 ఏళ్లకు చేరువైన వయసులో పోటీ చేయడం, గెలుపొందడం ఒక రికార్డుగా మారింది. ఆయన గెలుపుతో అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. కుమారుడు జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ నిక్సరయ్యుండి కూడా నాగారం గ్రామానికి అనలేని సేవ చేస్తూ ఇక్కడ సొంత ఊరు ఉన్న ప్రజలు వీరికి కావాల్సింది ఇది బండల మీద ఉన్న గ్రామము. నీటి 5 ఫీట్ల రోజు నుంచి 100 ఫీట్ల వరకు బండలే ఉన్నటువంటి ఈ ప్రదేశంలో నీళ్లు సమృద్ధిగా లేని కారణంగా వెంటనే ఓవర్ ట్యాంక్ కానీ నీటి వసతి కానీ కలుగజేసేటప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తానికి ప్రథమంగా కరెంటు, తర్వాత నీళ్లు గ్రామ. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం నడిమితాండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితం నమోదైంది. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి బానోతు లక్ష్మీ షేర్సింగ్ అదృష్ట మహిళగా రికార్డు సృష్టించారు. రాజకీయాల్లో తొలిసారి అరంగేట్రం చేసిన లక్ష్మి ఒక్క ఓటు తేడాతో గెలవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన లక్ష్మి గతంలో ఇదే స్థానంలో సర్పంచ్గా పనిచేసిన మాజీ సర్పంచ్ బానోతు షేర్ సింగ్ భార్య కావడం గమనార్హం. ఈసారి సర్పంచ్ స్థానం మహిళకి రిజర్వ్ కావడంతో షేర్ సింగ్ తన భార్యని బరిలోకి దించి సర్పంచ్ సీట్ని తమ ఇంటి గడప దాటకుండా దక్కించుకున్నారనే టాక్ని సొంతం చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బానోతు లక్ష్మికి 199 ఓట్లు రాగా ఆమె సమీప బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి బానోతు సునీతకు 198 ఓట్లు పోలయ్యాయి. కేవలం ఒకే ఒక్క ఓటు తేడా ఉండడంతో సునీత రీకౌంటింగ్ కోరారు. అధికారులు రీకౌంటింగ్ జరిపినా మళ్లీ బానోతు లక్ష్మికి 199 ఓట్లు, సునీతకి 198 ఓట్లే వచ్చాయి.
దీంతో ఎన్నికల అధికారి లక్ష్మిని విజేతగా ప్రకటించి ధృవీకరణ పత్రం అందజేశారు. ఇప్పటి వరకు భర్త సర్పంచ్గా ఉండగా ఆయన వదిలిన సీటుని భార్య దక్కించుకొని సర్పంచ్ సీటుని ఇంటి గడప దాటనీయకుండా చూసుకున్నారంటూ ఈ భార్యాభర్తలు స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అద్భుతమైన విజయాలు సాధించారు. గెలిచిన గ్రామస్థాయి పాలక వర్గాలకి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పేరున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఉరుమడ్ల గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ సాధించడం శుభపరిణామం అన్నారు. ఉరుమడ్లలోని 12 వార్డుల్లో 9 వార్డులను గెలుచుకోవడంతో పాటు సర్పంచ్గా భానుశ్రీ, ఉప సర్పంచ్గా నరేష్ విజయం సాధించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన అద్భుతమైన విజయాలు రావడం జరిగింది. గెలిచినటువంటి గ్రామస్థాయి పాలక వర్గాలకు అన్నిటికీ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా స్వగ్రామమైనటువంటి ఉర్మడ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అభ్యర్థులు ఎవరైతే అఫీషియల్ గా మనం గుర్తు లేకపోయినా కూడా సరే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సుమారు 12 వార్డులలో 9 వార్డులు గెలుచుకోవడం, అదేవిధంగా సర్పంచ్ గా భానుశ్రీ గారు, ఉప సర్పంచ్ గా నరేష్ గారు గెలుపొందడం చాలా శుభ పరిణామం.